ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో జత కట్టేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది గూగుల్ సంస్థ. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో భేటీ అయ్యారు. ప్రధానంగా వాతావరణంలో పెనుమార్పులు, వ్యవసాయంపై దాని ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యల పరిష్కారాలపై సమగ్రంగా చర్చలు జరిపారు. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనాను సంజయ్ గుప్తాకు వివరించారు. కోర్ హైదరాబాద్ సిటీని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వస్తు వినియోగ రంగంలో అగ్రగామిగా ఉన్నటువంటి యూనిలివర్ సంస్థ హైదరాబాద్లో సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం యూనిలివర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విలియం ఉయిజెన్తో సమావేశమైంది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ వేగంగా మారుతుందని విలియం ఉయిజెన్కు వివరించారు. దీనిపై స్పందించిన విలియం ఉయిజెన్ హైదరాబాద్లో జీసీసీ ఏర్పాటు అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో ఇప్పటికే మెక్డొనాల్డ్స్, హైనెకెన్, కాస్ట్కో వంటి ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థల జీసీసీలు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.